వావ్, మిర్యాలగూడకి తాజ్ మహల్ వచ్చింది. జస్ట్ జోకింగ్. చార్మినార్ సెటప్ చేసిన ఎగ్జిబిషన్ డిమార్ట్ కి ఆపోజిట్ లోనే ఉంది. ఇప్పుడు మిర్యాలగూడ టికెట్ ప్రైస్ 80 రూపీస్. అవును, ఎంతమంది ఎక్స్ప్లోర్ చేశారు ఎగ్జిబిషన్ ని? నేనైతే ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత వచ్చాను. లాస్ట్ ఇయర్ వెళ్ళాం కానీ మిస్ అయ్యాం. మేము వెళ్ళేసరికి తీసేశారు కూడా. ఎగ్జిబిషన్ కోసం వేసిన సెటప్ అదంతా మాత్రం చాలా బాగుంది. సైడ్ బ్యానర్స్ తో సెటప్ చేసింది మాత్రం నిజంగా ఆ ప్లేస్ లోనే ఉన్నామేమో అనిపిస్తుంది. అక్కడ పిక్ దిగితే చాలా రియలిస్టిక్ గా ఉంది. రోడ్ మీద వేసిన రోడ్ లాగా ఉన్న మ్యాట్స్ అండ్ సైడ్ ఆ రోడ్ మధ్యలో మిడిల్ లో పెట్టిన లైటింగ్ మాత్రం హైలైట్ అసలు. కన్నయ్యని అందులో కూర్చోబెట్టి పిక్స్ తీద్దామంటే వాడు అస్సలు సపోర్ట్ చేయకుండా అక్కడిక్కడ తిరుగుతున్నాడు. ఫైనలీ ఈ కార్ చూస్ చేసుకున్నాడు, తిరిగాడు, 2 రౌండ్స్ కి దిగిపోయాడు. ఈసారి ఎక్స్ప్లోర్ చేయడానికి అంతగానం ఏం లేవనిపించింది నాకైతే. మీకేమనిపించింది? ఎవరైనా వెళ్ళారా? అందరికీ తెలుసు ఎగ్జిబిషన్ లో ఉండేవి మాక్సిమం లేడీస్ కి సంబంధించిన జ్యువెలరీ, ఫుడ్ స్టాల్స్ అండ్ ఇలాంటి గేమ్స్. ఇక్కడ కూడా జ్యోతిష్యం చెప్తున్నారు. ఎంతమంది గేమ్స్ ఆడారు? ఇందులో ఒక గేమ్ అయితే మన చేతికి రింగ్స్ ఇచ్చి అవి వేయమంటారు. ఇదే గేమ్. ఇది మాత్రం మొత్తం ఫేక్ అబ్బా, ఎవరు అడగండి. మా వాడిని అది ఎక్కిద్దామని ట్రై చేస్తుంటే వాడు ఎక్కన అంటున్నాడు. వాడు అసలు ఏది ఇంట్రెస్ట్ చూపించట్లేదు, జస్ట్ తిరుగుతున్నాడు అంతే. ఫైనలీ జైంట్ వీల్. నాకు నా హస్బెండ్ కి ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. జైంట్ వీల్ అయితే అస్సలు ఎక్కం. కనీసం మా వాడిని ఏదైనా ట్రై చేయరా అంటే వాడు మారం చేస్తున్నాడు. ఆఖరికి వాళ్ళ పప్ప బతిమలాడిది అటు ఇటు చేసి ఎక్కిస్తే లాస్ట్కి వాడే చూసి మాకు బోర్ వస్తుంది, కానీ ఆడుకున్న తర్వాత వాడికి మాత్రం అస్సలు బోర్ రావట్లేదు. ఆడుకొని అక్కడే పడుకుండిపోతున్నాడు. బట్ చిల్డ్రన్స్ని తీసుకెళ్ళిన వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి. ఇది ఎక్కించినప్పుడు అలా ఆడుకుంటూ పిల్లల మీద పడిపోతున్నారు. ఫైనల్గా తీసుకొచ్చేసాం. ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయింది. బాయ్, ఫాలో ఫర్ మోర్.